అన్న నమస్తే అన్న. మీ స్థానిక మాజీ సర్పంచ్ అయినటువంటి బషీర్ ఉన్నారు కదా, బషీర్ అన్న గారు గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేర్వాల గ్రామ పంచాయతీకి 5 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది కదా. మీరు 5 సంవత్సరాలు బషీర్ గారికి సర్పంచ్కి అవకాశం ఇచ్చారు కదా. డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎట్లా చేసిన? డెవలప్ చేసిండు, ఆయన చేతనైన కాడికి చేసిండు. ఇంకా రాని పరిమితులు ఇప్పుడు బిల్లులు కూడా రాలేవని అనుకున్నాడు చేసిన పనులకు కూడా. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిల్లులు ఆగినాయి, అప్పుడు ఆగిపోయినాయి అన్నారు. బిల్లులు రాలేవని అంటున్నాడు. వచ్చినాయి రంది వాళ్ళకు డెవలప్మెంట్ ఏమేమి చేసిండు? ఇంకా ఊళ్ళో సిసి రోడ్లు వేసాడు, పల్లె ప్రగతి పల్లె ప్రగతి ఆగి అన్ని అయిపోయినాయి. అంటే మీకు ఆయన పరిపాలన ఎలా అనిపించింది గతంలో కంటే? గతంలో కంటే ఇక ఇప్పుడు కూడా ఎవరైనా నిలబడితే ఆయన కూడా ఆస్కారంగా ఒక నిలబడి మంచిగా పోయినసారి చేసుకుంటే కూడా బాగా చేస్తుంటే సర్పంచ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఈసారి మళ్ళీ ఆయన నిలబడితే మీరు మళ్ళీ ఆయనకి అవకాశాలు కూడా ఉన్నాయా? రైట్ అన్నారు. అట్లానే ఇంకొక విషయం అన్న, మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరన్నా? బషీర్. బషీరా, ఎట్లుందా పరిపాలన? పర్లేదు, గతంలో అయితే పర్లేదు. అంటే ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు? నేను ఏమనుకుంటున్నా అంటే, ఒకవేళ మాజీ సర్పంచ్ అండ్ ఇంకొక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఇక్కడ నిలబడితే ఎవరు గెలుస్తారు? అంటే క్యాండిడేట్ బట్టి ఇంకా కన్ఫర్మ్ కాలే కదా. కాంగ్రెస్ పార్టీ తర్వాత అదే జనాలు ప్రజలు ఎట్లున్నారు? కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎక్కువ మొగ్గు ఎక్కువ. అంటే ఇప్పుడు గతంలో అయితే కాంగ్రెస్ ఉండే 8% వరకు బీఆర్ఎస్ 80% వస్తారా? ఖచ్చితంగా విలేజ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టు మీట్ యు అన్న. థ్యాంక్ యూ. మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ పేరు? అది బషీర్ అంటారు కదా. ఓకే. పరిపాలన ఎట్లుందన్నా? మంచిగా ఉందా? అంటే రోడ్లు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఊర్లో మీద బాగానే ఇచ్చిందా? ఒకవేళ నెక్స్ట్ టైం ఆయనకు అవకాశం దొరికితే మీరు ఏమైనా చేసే అవకాశం ఉంది? నేను ఏంటంటే బషీర్ని కలవడానికి వచ్చిన యాక్చువల్లీ. అయితే దానికంటే ముందు ప్రజల దగ్గర ఎట్లుంది ఆయన మీద ఒపీనియన్ తెలుసుకొని తర్వాత అన్నగారిని కలిసి ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేశాను. సో ఎట్లుంది అని నాకు డౌట్. అంటే మాది ఎమ్మెల్యే పేరు వాళ్ళ అన్న. విషయం ఏంటంటే, మీకు ఎన్ని ఎకరాల భూమి లేదా? రైతు రుణమాఫీ, రైతు బంధు ఇలాంటివి ఏం రావు? ఏం లేవా? మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరు? అంటే ఇంకా మాజీ సర్పంచ్ కే బషీర్. ఎట్లుంది నా పరిపాలన? బాగా చేసిందా? అంటే బాగానే డెవలప్మెంట్ కార్యక్రమాలు అంటే ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి బాగానే ఉందా పరిపాలన అయితే? ఒకవేళ నెక్స్ట్ టైం బషీర్ పోటీ చేసినా, వేరే వాళ్ళు పోటీ చేసినా మీరు ఎవరికి మద్దతు చేయదలుచుకున్నారు? ఒకవేళ బషీర్ పోటీ చేస్తే నెక్స్ట్ సపోర్ట్ చేస్తారా? బషీర్నే చేస్తారా? పేర్వాల గ్రామ పంచాయతీలో మీరు ఒకవేళ మళ్ళీ టర్మ్ ప్రజలు మీకు అవకాశం ఇస్తే మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు సెకండ్ టర్మ్ ఒకవేళ పేర్వాల గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే చేయడానికి నా వంతు కృషి చేస్తానని నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే అన్న, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఏదైనా మార్పు మీరు చూసారా? కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలలో ఏంటంటే 2023 డిసెంబర్లో ఎన్నికలలో మోసపూరిత హామీలకు కొద్దిగా జనము కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు 10,000 ఇస్తాం, 15,000 ఇస్తాం అనటము, అదనంగా ఇంకో తులం బంగారం ఇస్తాం అనేది ఈ మోసపూరిత హామీల వల్ల ప్రజలు కాంగ్రెస్ అధికారము కట్టబెట్టడం జరిగింది. ఇంకొక మాట అన్న, దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అలాగే వర్సెస్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఎట్లుందన్న? మీరు తిరుగుతూ ఉంటారు కదా, ఏ పార్టీకి ప్రస్తుతం ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి. దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీ తోటి గెలవడం జరుగుతుంది. అనవసరంగా పాలిచ్చే బర్రెను వదులుకొని ఏదో దున్నపోతుని తెచ్చుకున్న కన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టే ఉందని ప్రజలు అనుకుంటారు. అది వాస్తవాలు కూడా జరుగుతున్నది. ఎందుకంటే ఏ మాట కంప్లీట్ గా
ఒక మంత్రి ఒక తిరిగి చెప్తాడు, ముఖ్యమంత్రి ఒక తిరిగి చెప్తాడు. కాబట్టి ఈసారి బంపర్ మెజార్టీ తోటి బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరుగుతుంది. అప్పుడు 9 గంటలు కరెంట్ వచ్చేది. 9 గంటలు అంటే ఉదయం పూట 3:30 గంటలు, నైట్ ఓసారి 2ంటికి వచ్చేది. మేము బాయికాడికి పోయి 2ంటికి పోయి అందరూ రైతులు మొత్తం అక్కడ బాయికాడ పడుతుంది. ఇప్పుడు ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. పేరువాల గ్రామ పంచాయతీ ప్రజలకి ఒక్కొక్కరింటికి వెళ్ళి ఒక్కొక్క మాట అయితే మీరు చెప్పలేరు కదా. మీరు టోటల్ గా మిస్టర్ ఆర్కే మీడియా నుంచి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గ్రామ పంచాయతీ ప్రజలందరికీ? పేరువాల గ్రామ పంచాయతీల ప్రజలందరికీ నా ముఖ్య సూచన, పని విషయంలో మటుకు ఎక్కడైతే ప్రాధాన్యత రూపంలో చేయాల్సిందో 5 ఏళ్లలో ఆ ప్రాధాన్యత రూపంలో చేయడం జరిగినది. ఎక్కడ మా పార్టీ అని, లేకుంటే కాంగ్రెస్ పార్టీ, లేకుంటే టీఆర్ఎస్ పార్టీ అని చూడలేదు. మేము అభివృద్ధి విషయంలో అందరం గ్రామ సభ పెట్టి గ్రామ సభలో నిర్ణయం తీసుకుని 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ రిజర్వేషన్ అనుకూలించి మళ్ళీ నన్ను సర్పంచ్గా కూడా గెలిపిస్తే కంప్లీట్ చేస్తాం. ఎక్కడ పార్టీలకు అతీతంగా పేరువాల గ్రామాన్ని అభివృద్ధి పథకంలో చేయడానికి సిద్ధము. నా మీద ఎవరైనా ఆరోపణ చేయాలని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వచ్చి 5 సంవత్సరాల్లో ఏమేమి పనిచేసినాం అనేది పూర్తి సమాచారము గ్రామ పంచాయతీ రికార్డుతో సహా గ్రామ పంచాయతీలో సెక్రటరీ కార్డు ఉంది. మీరు సెక్రటరీని అడిగి ఏ సమాచారం అని 5 సంవత్సరాల్లో. విషయం ఏంటంటే కేసీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 100% సక్సెస్. ఫైనల్ గా మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్ర కుమార్ నాయక్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? రవీంద్ర కుమార్ గారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిండు. ఎక్కడ మచ్చలేని నాయకుడు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది. ఎందుకంటే కొందరు కావాలని ఆయన మీద దుష్ప్రచారం చేసి చేయడం జరిగింది.